ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు నేను 14 వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నాకు వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను, నిజంగా చెప్తున్నానని. నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షకుల దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంటే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నాను కదా. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మనం మన చేతిలో లేదు. ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు. యాక్చువల్లీ నాకే తెలియదు, నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు. యాక్చువల్లీ నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల నేను 14th వీక్ వరకు వచ్చాను. అవునన్నా అంటే లేదన్నా, యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను గ్రూప్ నుంచే నన్ను తీశారు యాక్చువల్లీ. అందువల్ల నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా టాస్క్ వచ్చినా ఏదొచ్చినా మనం అటెండ్ చేస్తేనే కదా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. టాస్క్ వల్ల కొంచెం తగ్గింది అనుకోవచ్చు. 100% టాస్క్ వల్లే. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. అనే నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాది ఏంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేశారనుకోని, నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా. అది సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోలే మన పిల్లలే కదా తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోళ్ళే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలో ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు సిటీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీద. అందరూ అంటే మీ ఒక్కరి మీద అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉన్నారు, ఎవరితో గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీద జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలిసినది ఎవరు తెలియకపోవచ్చు. సో విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న, ఫ్రాంక్ గా చెప్పండి. అది ఫ్రాంక్గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆటన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చేటప్పటికి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న.